అల్పుడనైనటువంటి నన్ను అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి దేవుని సముఖములో నిలవబడి ఆయన వాక్కును వివరించే ధన్యతను అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ, నన్ను ప్రేమించి ఈ గ్రామంలో బలమైన పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు, అభిషక్తులు రాజ్ కుమార్ అయ్య గారు, వారి కుటుంబానికి, అలాగే నన్ను ప్రేమించి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు సుగుణరాజు అయ్య గారికి, ఇక మిగిలిన దైవజనుల పేర్లు చెప్పను, ఏ ఒక్క పేరు చెప్పకపోయినా బాగోదు, కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. అందుకని యాజక సమూహానికి ప్రత్యేక శుభాలు. మరి విశేషంగా మరి యొక్క యానివర్సరీ డే జరుపుకున్నటువంటి సంఘస్థులు, క్రైస్ట్ హోలీ చర్చ్ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాలు. మరి ఆహ్వానించబడిన వారు, ఆత్మీయులు పేరు పేరున ప్రత్యేక శుభాలు. దేవుని మహాకృప, దైవజనులు ఎంతో ఆనందిస్తున్నారు. వార్షికోత్సవంలో ఒక మాట గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే ఆ బిడ్డను ప్రసవించినప్పుడు తల్లి ఎంత బాధపడుతుందో ఆ బిడ్డను చూశాక ఆ బాధ అంతా మర్చిపోతుందట. అలాగే దైవజనులు దాని వెనకాల ఆ మందిరాన్ని కట్టడానికి పడ్డ కష్టం ఎంతో, వేదన ఎంతో, కన్నీరెంతో, ఇలాంటి ఒక ఆత్మీయ కార్యము, బలమైన కార్యం చేసేటప్పుడు ఆ కష్టాన్నంతా మర్చిపోతూ ఉంటారు. దేవుడు అతి ధన్యతను వారికి ఇచ్చారని నేను భావిస్తున్నాను. వారు ఇలాంటి బలమైన కార్యాలు మరెన్నో జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి ఈ సంఘానికి, నిర్మాణానికి ఇవ్వబడిన దయాకిరీటము మరిన్ని ఆశీర్వాదాలతో నింపబడాలని నా ప్రార్థన. రైట్, ఇక అయ్యగారు చెప్పారు నాకు 12 ఒక్క నిమిషం దాటకుండా ఆపేయమన్నారు. రైట్, వచ్చా తమ్ముడు? రైట్ అయ్యగారు, అంతే కదా. యోబు గ్రంథము, సరే 1 గంటలోనే నేను ముగిస్తాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. నాకు వినిపించలేదు. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా, అది కోయబడక ముందు బహుపచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే అది త్వరగా వాడిపోవును. దేవుని మరిచివారందరి గతి అట్లే ఉండును, భక్తిహీను ఆశ నిరర్ధకమగును అన్నారు. ఇక్కడ బిల్దాదు మాట్లాడుతున్నారు. యోబు గారికి, యోబు గారి స్నేహితులు ఒక పక్క ఉన్నారు. యోబు గారి యొక్క స్నేహితులు జ్ఞానవంతులు అనుకుంటున్నారు. దైవిక జ్ఞానం ఎలా ఉంటుందో పూర్తిగా పరిణితి లేని వారిగా ఎంచబడ్డారు. నువ్వు మంచి చేస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, నీకు చెడ్డ చేస్తే నీకు కష్టాలు వస్తాయి. ఆ లెవెల్లోనే ఉన్నారు వాళ్ళు. యోబుకు వచ్చిన కష్టాలన్నిటికీ నీ పాపమే కారణం అనేటువంటి ఒక డిక్లరేషన్కి వచ్చేసారు. నువ్వేదో తప్పు చేసి ఉంటావు, నువ్వేదో పైకి భక్తిపరుడుగా ఉంటున్నావు అనేది. కానీ యోబు గారి జీవితంలో కనిపించని శత్రువుతో పోరాడుతున్నాడు, అర్థం కాని స్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క శోధనలు, పరీక్షలు మనల్ని ఎలా నడిపిస్తూ ఉంటాయంటే, నిన్ను గొప్ప ఆశీర్వాదానికి నిన్ను నడిపించే ముందు కొన్ని శ్రమలు దాటవలసిన అనుభవాలు ఉంటాయి. ఆత్మలో లోతైన అనుభవాలు కలిగిన వారు కలిగినటువంటి అనుభూతి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ చెప్పబడిన మాట బిల్దాదు మాట్లాడుతున్నాడు. ఈ బిల్దాదు మాట్లాడుతూ ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా, అది కోయబడక ముందు బహుపచ్చగా ఉన్నది. కానీ ఇక్కడ 3 మొక్కలు ఉన్నాయటండి. 1 ఏమన్నారు? జమ్ము అన్నారు, 2 రెల్లు అన్నారు, 3 ఇతర మొక్కల గురించి చెప్పారు. ఇవన్నీ కూడా మానవ జీవితంతో సరిపోల్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువారు కూడా ఆయన కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ, మానవ జీవితం ఎలాంటిదయ్యా అని అంటే, ఇదిగో ఇంతలో కోయబడి గడ్డి పువ్వు వంటిది. యాకోబు పత్రికలో కూడా చెప్తున్నారు, అయ్యా మీ జీవితం ఏ పాటిది? యాకోబు పత్రిక 4వ అధ్యాయము
14వ వచనంలో మానవ జీవితము ఏ పాటిదని గ్రంథం వర్ణిస్తుంది. మానవ జీవితానికి సంబంధించి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, వారి వారి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నిర్మాణికుడు, కలుగచేసిన వాడు, సృష్టికర్త దేవుని ఉద్దేశంలో మానవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవటమే మానవ యొక్క విధి. మన పర్సెప్షన్స్, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ఒక ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడు ఊరి చివరి పొలిమేరలో. ఒక యవనస్తుడు వచ్చాడు, మంచి కారులో దిగాడు. దిగి ఆ గొర్రెలు కాసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి, నేను పట్నం నుంచి వచ్చాను, నీ గొర్రెలు ఎన్ని ఉన్నాయో అక్కడికి వెళ్లకుండా నేను చెప్తాను, అలా చెప్తే నాకేమిస్తావు అన్నాడట. నువ్వు నిజంగా కరెక్ట్గా చెప్తే నీకు గొర్రె పిలుస్తాను అన్నాడట. వెంటనే యవనస్తుడు ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు, శాటిలైట్ కనెక్ట్ చేశాడు, అక్కడి నుంచి వాటిని అన్నింటినీ ట్రేస్ అవుట్ చేశాడు. ఒక 10 నిమిషాల్లో చెప్పాడు, నీ గొర్రెలు 342 అన్నాడు. అబ్బా, నువ్వు నిజంగా చాలా బాగా చెప్పావు, అయితే ఇదిగో గొర్రె తీసుకో అన్నాడు. ఈ గొర్రెను కారులో ఎక్కించుకుని వెళ్ళబోతున్నాడు. అబ్బాయి, నేను ఒక పోటీ వేస్తాను, నీ పోటీ నేను గౌరవించాను కనుక నా పోటీని నువ్వు గౌరవించాలి. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వెవరో నాకు చెప్పలేదు, కానీ నువ్వెవరో నేను చెప్తాను, నాకు ఆ గొర్రెను మళ్ళీ తిరిగిస్తావా అన్నాడట. చెప్పుకో చూద్దాం అన్నాడట. సరే, నేనెవరో చెప్పుకోమన్నావు కదా, నువ్వెవరో కాదు, నువ్వు ఒక కన్సల్టెంట్, నువ్వు ఒక బ్రోకర్, ఒక ఫైనాన్షియల్ అన్నాడట. అన్న వెంటనే నువ్వు భలే చెప్పావు, ఎలా చెప్పావు అన్నాడట. నేను చెప్పనా, నేను అడగకుండానే నా దగ్గరకు వచ్చి పని అడిగావు, గెలిస్తే అయ్యే వేతనం కూడా నువ్వే నిర్ణయించావు. వీటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా, నువ్వు కారులో ఎక్కించుకున్నది గొర్రె కాదు, కుక్క. నాకున్నది 341, నువ్వు 342 అనుకుని కుక్కను తీసుకుని గొర్రె అనుకుని ఎక్కించుకున్నావు. నీ పరిధి అంతే, నీ జ్ఞానం అంతవరకే పనిచేస్తుంది. ప్రతి వారు కూడా వారి యొక్క ఆలోచనలను బట్టి మేమే గొప్ప అనేటువంటి ఒక నిర్ణయం, లేక నా నిర్ణయం, నా ఉద్దేశం, నా పర్సెప్షన్, నా ఐడియాలజీ కరెక్ట్ అనుకుంటా. ఇక్కడ బిల్దాదు యొక్క అభిప్రాయంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో అంటారు, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు అన్నారు. ఎవరటండి? 40వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే సర్వశరీరులు ఎలా ఉన్నారటండి? గడ్డి అయి ఉన్నారు అన్నారు. వారి అందమంతయు చాలమ్మా. ఇక్కడ చూస్తే గడ్డి దాని యొక్క ఉనికి ఎలా ఉంటుందయ్యా అంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు అంటున్నారు, దేవుడు నరును కలగజేసి వానికి జీవాత్మనోదగా ఏమయ్యారండి? ఇప్పుడు నరుడు ఎలా బ్రతకాలి? ఇప్పుడు నరుడు జీవాన్ని కలిగి ఉండాలి, నరుడు ఆత్మను కలిగి ఉండాలి. నీరు లేనటువంటి గడ్డి ఎలా ఎండిపోతుందో మనిషి కూడా అలాగే ఎండిపోతాడు. జాగ్రత్తగా గమనించండి. నీవు జీవించుచున్నావన్న మాటే కానీ నువ్వు ఆత్మ లేదు, మృతుడివే. దేవుని వాక్యము లేని జీవితాలు, దేవుని యొక్క ఆత్మ లేని జీవితాలు మాట్లాడుకుంటే, ఇక్కడ చెప్తున్న మాట నేను ఈ మాటలోకి తీసుకెళ్తున్నాను. బురద లేకుండా జమ్ము పెరుగునా? ప్రియులారా గమనించండి, ఈ బురదలో జమ్ము పెరుగుతుందట. ఈ జమ్ము నేను ఈజిప్ట్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ దొరికేటటువంటి ఈ జమ్ము రెల్లుగడ్డలు జాతుల్లో పూర్వము ప్రాచీనమైనటువంటి సంస్కృతిలో, మానవ సంస్కృతిలో మొట్టమొదటిగా రాసినటువంటి కాగితం ఏదైనా ఉందంటే ఇవే. వీటినే కాగితంగా మలిచి వారు చేసినటువంటి లేఖలు రాశారు. దానికి ఒక మ్యూజియం ఉంది అక్కడ. మోషే ఏ నైలు నదిలో అని చెప్పబడుతున్నారో ఆ తొట్టిలో వేసి వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో ఒక పెద్ద మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలోకి వెళితే ఆ చుట్టుపక్కలంతా కూడా ఆ నైలు నది కాలువ చుట్టూ కూడా మనలో ఒక బోట్లో తిప్పుతూ ఉంటారు. ఆ తిప్పినప్పుడు ఆ ప్రదేశాలన్నీ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రెల్లుతో ఉన్నటువంటి అనేకమైనటువంటి మొక్కలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటికి ఉన్నటువంటి గుణం ఏంటయ్యా అంటే, అది బురదలో పెరిగేటటువంటిది.
బురదలో ఉండేది. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఈ బురద ఏమిటయ్యా అన్నట్లయితే, సాధారణంగా మనిషి జీవితం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారంటే, మనిషి నీతిమంతుడై ఉండాలి, మనిషి పరిశుద్ధుడై ఉండాలి, మనిషి దేవుని స్వరూపంలో ఉండాలి. దేవుని కలుగు చేసిన విధానం అది. అపోస్తుడైనటువంటి పౌలు అంటారు కదా, ఇదిగో వానిని సృజించిన వాని పోలిక చొప్పునంట. ఎలా మార్చబడాలట? మనను కలుగ చేసిన వాని యొక్క పోలికలో మార్చబడాలి అట. ఇక్కడ ఈ మాట చూసినప్పుడు బురద లేకుండా జమ్ము పెరుగునా, ఈ జమ్ము పెరగడం గురించి మనం చూస్తే ఇది బురదలో ఉంటుంది, కింద అంతా కూడా బురదే. పైకి ఎలా ఉంటుందంటే చాలా పచ్చగా కనబడుతుంది, చూడటానికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ మనం పోల్చుకుని చూద్దాం. ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అంటే, ఈనాటి ఆధునిక క్రైస్తవ సమాజంలో మనిషి ఎలా ఉంటున్నాడంటే ఈ బురదలో పెరిగినటువంటి జమ్ములాగా ఉంటున్నాడు. ఎందుకనంటే కిందంతా బురదే, పైకి పచ్చగా ఉంటున్నాడు. వేరు చేయబడట్లేదు. అంటే సమాజం ఎలా మారిందయ్యా అంటే, దేవుడు తనకు కావలసిన ప్రజలను ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడో ఆదికాండం నుంచి చదువుకుంటూ వచ్చినప్పుడు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇంతకాలం ఎందుకు ఎదురు చూశారయ్యా అనంటే, అబ్రహామును వేరుపరిచి, అబ్రహాము నుంచి మరలా కుటుంబాన్ని వేరుపరిచి, కుటుంబం నుంచి జాతిని ఏర్పరిచి, ఆ జాతిలో నుంచి మెస్సయ్యను పిలిపించి, ఒక ప్రత్యేకత కావాలి దేవునికి, లోకానికి వేరైన వారుగా ఉండాలి. కానీ ఈ మొక్క ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే, బురద లేకుండా జమ్ము పెరుగునా మానవ బుద్ధి ఎలాగుంది, మానవ స్వభావం ఎలాగుంది? నువ్వు బురద లేకుండా నువ్వు పెరగగలవా? పాపము లేకుండా జీవించగలవా? లోకములో ప్రత్యేకించి ఉండగలవా? ఒక ప్రశ్న. ఈ బురద లేకుండా జమ్ము పెరుగునా? ఈసారి అనుకుందాం, మానవ స్వభావం ఎలాంటిదయ్యా, మానవుని గుణం ఎలాంటిదయ్యా, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు? పేతురు గారు తన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 22వ వచనంలో అంటారు, కడగబడిన పంది ఎక్కడికి వెళ్ళిందట? బురద. ఈ బురదలోనే జమ్ము పెరుగుతుందట. ఈ బురద పాపానికి చిహ్నం, ఈ బురద పాపానికి గుర్తు. ఈ పాపములో మనిషి ఎలా ఉన్నాడు అని చెప్పినప్పుడు, ఆధునిక యుగంలో ఎక్కడ దాకా వచ్చామయ్యా అన్నట్లయితే, వేరుగా చూడలేని పరిస్థితి. ఈ బురదలో ఉన్న జమ్మును పోలిన జీవితాలుగా మారిపోతున్నాయి. దేవుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు కడగబడాలి, నువ్వు వేరు చేయబడాలి, నువ్వు ప్రత్యేకింపబడాలి, నువ్వు దేవుని కొరకైనటువంటి ప్రత్యేక జనాంగంగా ఉండాలి. యెహోవా కన్నులు భూమి అంతటా దేనికోసం అండి? దేనికోసం చెప్పాలి? ఉదాహరణకి ఓ మాట చెప్తా. ఆదికాండం 7వ అధ్యాయంలోకి వెళితే, ఆ కళ్ళట తిరిగి 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 కోటాను కోట్ల జనములో ఒక్క ఆయన పట్టుకున్నాయట. ఎవరైనా? నోవాహు కదా. ఆ దిగుని అంటారు కదా, యేసు ప్రభు వారు అంటారు కదా, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడు రాకడలో కూడా ఏం జరిగిందప్పుడు? ఏం జరిగిందంటే, ఈ నోవాహు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే ఎవరు మార్పు చెందలేదు, ఎవరు అంగీకరించలేదు, ఎవరు సువార్తను వినలేదు. కానీ ఆ ప్రళయ దినం వచ్చేసింది. చెట్లెక్కారు, పొట్లెక్కారు, కొండలెక్కారు, అన్నీ మునిగిపోతున్నాయి. అప్పుడు అనిపించిందట, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది లోకంలో. మనుష్య కుమారుని రాకడలో కూడా సువార్త ప్రకటించబడుతుంది. అదే ఆశ్చర్యం వేస్తుంది. నోవాహు కాలంలో సువార్త వినలేదు, కానీ ఇప్పుడు కాలంలో కొడుతున్నారు. సువార్తను తీసుకుని వెళితే మీకు వేరే పని లేదా అంటున్నారు. సువార్తం చేస్తే నేరం అంటున్నారు. సువార్త చేస్తే శిక్షించే వారు తయారయ్యారు. లోకానికి ఆ దేవుని యొక్క ఆ రాకడను గురించి, ప్రభు వారి యొక్క రాకడను గురించి చెప్పటానికి చేసే ప్రయత్నం. ప్రియులరా, అప్పుడు ఎవరు వినలేదు, ఇప్పుడు వినట్లేదు. యెహోవా కన్నులు భూమి అంతటా సంచారము చేస్తున్నాయి. అయా, ఒక ప్రత్యేకింపబడిన జనులు ఎవరైనా ఉన్నారా? నోవాహు కాలంలో విస్తారమైన జనం, ఒకే ఫ్యాషన్, ఒకే ట్రెండ్ లోకంలో జరుగుతుంది.
కానీ నోవాహు తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. ఈరోజు ఒక్కొక్కసారి కాంప్రమైజ్లోకి వెళితే అందరూ చేసే పని నేను చేయాలి, అందరూ వేసుకునే వస్త్రాలు నేను చేసుకోవాలి, అందరూ లాంటి లైఫ్ స్టైల్ నాకు ఉండాలి, అందరికి ఉండే అలవాట్లు నాకు ఉండాలి. ప్రత్యేకపరుచుకోవడానికి ఇష్టపడట్లేదు. బురద లేకుండా జమ్ము పెరుగునా? ఈ బురద ఎలాంటిదయ్యా అంటే బురదను ఒక పక్కన పెట్టడానికి వీల్లేదు, అది జారిపోతుంది, అది కట్టబడదు. పాపానికి ఉండే స్వభావము, పాపము విస్తృతమైపోయింది, పాపము లోకములో సర్వసాధారణమైపోతుంది కదా. గిలాదులో వైద్యుడు లేదా, గుగ్గులం లేదా? ఏం జరిగిందయ్యా? ఎందుకనంటే అన్నీ ఉన్నా కూడా దేవుని వాక్యపు శ్రేష్టతను ఎరిగి ఉన్నటువంటి జనాంగంగా ఒకవేళ ఇంకా బురదలో ఉన్నట్లయితే, ఇంకా ఆ భయంకరమైన స్థితిలో ఉన్నట్లయితే ప్రభు ఈ రాత్రి అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నీవు బురదలో ఉన్నట్లయితే జాగ్రత్త. ఈ జమ్ము పెరిగే మరొక ప్రదేశం ఉంది. ఒకటి బురదలో పెరుగుతుందండి, ఒకటి బురదలో పెరుగుతుంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనం. 35వ అధ్యాయము 7వ వచనం. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డిలో ఎక్కడ పుడుతుందటండి? నక్కలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఉనికి పట్టులో ఈ జమ్ము పెరుగుతుందట. ఆ ఉనికి పట్టులో ఈ జమ్ము పెరుగుతుంది. నక్క ఎలాంటిదయ్యా అంటే, నక్క జీవము కలిగింది తినేది కాదు అది కదా. ప్రాణం ఉన్న వాటిని తిందాం, వేటిని తింటా చెప్పండి? చచ్చిన కళేబరాలను తినేది అది, జీవము లేనిది. క్రైస్తవుడా, జీవము గల ఆహారము దేవుడికి ఇచ్చారు. జీవము కలిగినటువంటి ఆహారము మనం భుజిస్తున్నాం, జీవము గల స్థితిలో మనం ఉన్నాం. మీరు ఆలోచన చేయండి, నక్కలు అది పెరగటానికి ఉనికి పట్టుగా ఉన్నాయట. ఈ ఉనికి పట్టులో ఏం తింటుందయ్యా ఇది? అక్కడ పెరగటానికి ఆ సహవాసం ఏమిటయ్యా అంటే, దేవుడు పరలోకపు మన్నాను మానవునికి ఇచ్చారు, జీవము కలిగిన ఆహారాన్ని దేవుడిచ్చారు. ఈ జీవాహారము నేనే అని చెప్పారు. వాక్యమైన దేవుడు తన యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ఆహారము చేత మనల్ని బలపరుస్తుంటే ఇక మనలో బురద ఉంటుందా? ఇక మనలో పాపం ఉంటుందా? ఈరోజు వాక్యపు ఆవశ్యకత లేకపోవటాన్ని బట్టి ఆ ఉనికి పట్టులో ఈ జమ్ము పెరుగుతుందట. ఆ ఉనికి పట్టులో శ్రేష్టత లేదట. నిర్జీవమైనటువంటి కళేబరాలు తినేటువంటి నక్కలు. అవునా కదా? మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు, ఎలా ఉంటున్నారు? నక్క నిర్జీవమైన వాటిని, మనిషి నక్కలు ఉన్నారు, టీవీల దగ్గర ఉండే నక్కలు. అవునా కదా? యూట్యూబ్లో ఉన్న నక్కలు ఉన్నారు. అవునా లేదా? ఈ నక్కలు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఇవి నిర్జీవమైనవి. జాగ్రత్త. నువ్వు ఏ సిరీస్కి ఎడిక్ట్ అయిపోయావో, ఏ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయావో, నిర్జీవమైనవి అవి. నిర్జీవ క్రియల వైపు తిరుగుతున్నావేమో. నిర్జీవమైన వాటిని ఆశించే గుంట నక్కలు. అవునా కదా? మనం అలా ఉండకూడదు. ఆ ఉనికి పట్టులో ఏముందట? అక్కడ పెరుగుతుందట జమ్ము, నిర్జీవమైనటువంటిది. ప్రియులారా గమనించండి, దేవుడు శ్రేష్టమైనటువంటి సంగతులతో, విలువైన లోతైన మర్మాలతో కూడినటువంటి మధురమైన వాక్యాన్ని ఇచ్చారు. పిల్లలకి మనం ఎప్పుడైనా, ఒక తల్లిగా మీలో చాలామందికి అనుభవం ఉంటుంది, కష్టపడి మంచి వంట వండారు అనుకోండి, అది తినకుండా వచ్చి నాకు ఒక 10 రూపీస్ ఇవ్వండి, షాప్ దగ్గరికి వెళ్ళి కురుకురే తింటానన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? పనికి వాళ్ళోడా, నేను ఎంత బాగా వండాను, ఆరోగ్యకరమైంది, అవన్నీ ఆరోగ్యాన్ని పాడు చేసేవి, అవి తింటావా అనిపిస్తుందా లేదా? ఇప్పుడు ఆత్మీయ జీవితంలో నక్కలలాగే ఉన్నాయి. దేవుడు విలువైన శ్రేష్టమైన సంగతులు మన కొరకు గ్రంథంలో పొందుపరిచి, అయ్యా జీవ నియమాలు ఉన్నాయి, ఆత్మీయ నియమాలు ఉన్నాయి, నైతిక విలువలు ఉన్నాయి, శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి, పరసంబంధమైన విషయాలు ఉన్నాయి. ఇన్ని మర్మాలతో కూడిన విషయాలు ఉంచితే ఇవన్నీ పక్కన పెట్టి
నిర్జీవమైన విషయాలు. ఈరోజు యువత పాడైపోతున్నారు. అదేదో సిరీస్ తయారవుతుంది, క్రికెట్ ఆడటం మొదలు పెడుతున్నారు. ఇక రెండో పని లేదు, ఐపీఎల్లో ఏదో ఆడుతున్నారు కదా. ఐపీఎల్ చూసే గుంట నక్కలు ఉన్నాయి, లేవా? కుర్రాళ్ళు ఉన్నారా? జాగ్రత్త. ఐపీఎల్ చూసేవాళ్ళు ఉన్నారు, మరొకటి చూసేవాళ్ళు ఉన్నారు, మరొక సీరియస్. ఈ మధ్య హైదరాబాద్లో ఒక మర్డర్ జరిగింది. ఈ మర్డర్లో ఒక టీనేజ్ కుర్రోడు, అతని వయసు ఒక 16 ఇయర్స్ ఎంతో ఉంటుంది అనుకుంటా, 18 ఇయర్స్. ఒక అమ్మాయిని చంపి ఆ కత్తి తెచ్చి కడిగి ఫ్రిడ్జ్లో దాచి ఏమి ఎరగనట్టున్నాడు. ఆ అబ్బాయి నుంచి ఆ నిజం రాబట్టడానికి సుమారుగా వారం రోజులు పట్టింది. చూడడానికి అనుమానించడానికి చిన్నవాడే, అనుమానించవలసిన పని లేదు. అడుగుతుంటే చాలా నేర్పుగా సమాధానం చెప్తున్నాడు. తర్వాత తెలిసింది ఈ కుర్రవాడే హత్య చేశాడు. ఈ కుర్రవాడిని అడిగారు, అబ్బాయి నీకు ఈ ఆలోచన ఎలాగొచ్చిందిరా? నీ వయసుకి రక్తం చూస్తే భయపడతారు కదా అని అంటే, అదేదో యూట్యూబ్లో ఒక సిరీస్ ఉంటుందట, వెబ్ సిరీస్, ఒక క్రైమ్ సిరీస్. అది చూస్తూ ఉన్నాడట. అది చూసి ఏమైపోయాడు? గుంటనక్క అయిపోయాడు వీడు. అది చూసి నిర్జీవమైనటువంటి విషయాలలో అతుక్కున్నాడు. ఈరోజు చాలామంది జీవము గల దేవుని విడిచిపోయే దుష్ట స్వభావాలు తయారవుతున్నాయి. చాలామంది ఈరోజు మనం చూస్తున్నాం. దేవుని వాక్యానికి దూరం అయిపోతే ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో వాక్యం చెప్తుంది. అందుకని ప్రియులారా, వాని ఉనికి పట్టులో ఇవి పెరుగుతాయట. ఇవి పెరిగి ఏమవుతున్నాయి అన్నట్లయితే, ఇదిగో నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాయి. మనిషి ఎక్కడుండాలనుకుంటున్నారు అంటున్నారు కీర్తనాకారుడు, యథార్థవంతులట దేవుని ముఖ దర్శనాన్ని చేస్తారట. అవునా కదా? దేవుని ముఖ దర్శనాన్ని ఎంతమంది చూడగలుగుతాం చెప్పండి? ఎందుకంటే ఈ మాట యథార్థవంతులు దేవుని ముఖ దర్శనం అంటే నాకు కల్లో కనిపించింది, లైటింగ్లో కనిపించింది కాదట. మనం అనుకుందాం, మనిషి యథార్థతగా బ్రతికి ఈ భూమి మీద శరీర జీవితాన్ని ముగించుకున్న తర్వాత ప్రభు రాకడలో ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాం చెప్పాలి? మన గమ్యం ఏంటి? పరలోకం. పరలోకంలో ఎవరు ఉంటారు చెప్పాలి? ఉంటారా? చూస్తాం అక్కడ. ఎందుకంటే యథార్థత భావం ఎలాంటిదంటే, మత్తయి సువార్తలో కూడా అంటారు, హృదయశుద్ధి గలవారు ధన్యులు. దేవుని చూడాలి అని అంటే ఎక్కడ చూడాలని కాదు. ఎందుకంటే యథార్థతను గురించి మోషేని చూస్తే, మోషే మిక్కిలి నమ్మకమైన వాడు. మోషే దేవుణ్ణి అడిగాడు, నాయనా నిన్ను చూడాలి అంటే, మోషే నన్ను చూసిన వాడు బ్రతకడయ్యా. నీ వెనక తట్టు చూసి నేలబడిపోయాడు మోషే. మోషే యథార్థత ఎంతటది? ఆయన చూడలేకపోయాడట. ఈరోజు ఆయన చూడాలి అనేటువంటి ఆశ నీలో ఉన్నట్లయితే, పౌలు గారు అంటున్నారు కదా, అయ్యా మీ పౌరస్థితి పరలోకంలో ఉంది, మీరు భూమి మీద ఉన్న వాటి మీద ఇక్కడ దృష్టి పెట్టకండి అయ్యా. కానీ మన మనసు అంతా ఇక్కడే, మన చూపు అంతా ఇక్కడే, నేల చూపులు. అవునా కదా? అన్ని నేల చూపులే, అన్ని కింద చూస్తున్నారు, పైకి చూడట్లేదు. కానీ వాక్యం చెప్తుంది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును ఒకనాటి ఖచ్చితంగా జరుగుతుందట. ప్రభు రాకడలో ప్రతి కన్ను చూడాలట. ప్రియులారా గమనించండి, ఆయన రాక ఆయన ఇష్టమైన వారికి ఆనందంగా ఉంటుంది, యథార్థత లేని వారికి విచారంగా ఉంటుంది. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే ఈ బురదలో నుంచి మనం బయటకు వచ్చామో, ఈ మలికిలోంచి పాపంలో నుంచి బయటకు వచ్చామో, ఇక్కడ మనకు అనిపిస్తుంది, ప్రభువా ఇదిగో ఈ భయంకరమైనటువంటి ఈ బురద వదిలించుకోవటానికి ఏది సరిపోవట్లేదు. పిల్లల అడ్వర్టైజ్మెంట్లో ఇంత పిల్లోడాడు మట్టిలో మశానంలో ఎగిరి వస్తున్నాడు. ఒక్కసారిగా వాళ్ళమ్మ రిన్ను తీసుకొచ్చి ఎలాగనేసరికి తెల్లగా అయిపోతుంది ఒక్కసారిగా. అవునా కదా? ఈ పాపపు మరికట అసలు ఫార్ములా లేదు. ఈ పాపాన్ని వదిలించడానికి ఫార్ములా లేక మానవుడు చూస్తున్నాడు ఏం చేయాలని. అప్పుడే పరమందు తండ్రి కరుణించి, నాయనా మీ వల్ల కాకపోతే ఇదిగో తన ప్రియకుమారుడైన క్రీస్తును పంపించి మీ పాపపు బురదను కడగటానికి పరిశుద్ధుని రక్తము శిలువ మీద చిందించబడింది. ఈరోజు మనిషి ఆ విలువైనటువంటి శిలువ రక్తపు విలువ తెలియక
మరలా మరలా పాపంలో బురదలోకి పడిపోతున్నాడు, మరలా వెళ్ళిపోతున్నాడు, వాల్యూ తెలియట్లేదు. అందుకే ఆ పశ్చాత్తాప భావము తెలియనప్పుడు పాపంలోకి వెళ్ళడానికి గురించి సాధారణంగా మన యవనస్తులు ఎవరైనా బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎదుటి పోలీసు వాడు ఉన్నాడు, అబ్బాయి పట్టుకుంటే 100 రూపాయలు ఫైన్ వేస్తున్నాడు అన్నారు అనుకోండి, ఫైన్ పెట్టుకుంటాడు ఒక 100 రూపాయలు, ఏం పర్వాలేదు 100 రూపాయలు ఇచ్చేద్దామని. లేదు 10,000 ఫైన్ వేస్తున్నాడు అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? వెళ్తారా? వెళ్ళరు కదా. అందుకే పాపపు స్థితిలో మరలా పడిపోయినప్పుడు కడగబడే స్థితే పశ్చాత్తాపపు స్థితి. ఆ లెవెల్కి రానప్పుడు చాలా సింపుల్. ఉదాహరణకు మనం అనుకుందాం, ఎవరో లాగి కొట్టి సారీ అన్నాం అనుకోండి, బాగుంటుందా? గట్టిగా కొట్టి సారీ చెప్పాను కదా, నో, యాక్సెప్టబుల్ కాదు అది. కారణం ఎందుకని? తగిన పశ్చాత్తాపము కావాలి. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లాలి. పాపం అనేది విడిచిపెట్టడానికి తగినటువంటి పశ్చాత్తాపము కలగనప్పుడు మనిషి ఎన్నిసార్లైనా బురదలో పడిపోతూ ఉంటాడు. అవునా కదా? దావీదు పాపం చేసినప్పుడు అంతగా అంగలార్చడానికి గల కారణం ఏమిటి? అలా అంగలార్చాడు గనుకే తర్వాత కూడా నీతిమంతుడిగా ఎచ్చబడ్డాడు. దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుడు ఎలా ఆలోచిస్తాడో దావీదు కూడా అలాగే ఆలోచిస్తాడు. దేవా, ఈ పాపానికి ఈ స్థాయి పశ్చాత్తాపం ఉంటేనే కానీ సరిపోదు. అప్పుడు మనిషి మరలా పాపం జోలికి వెళ్ళడు, ఆ బురదలో పడ్డం. ఈరోజు ఆ బురదలోనే ఉంటున్నాడు, ఆ నక్కల ఉనికి పట్టులో ఉంటున్నాడు. జీవవాక్యం ఏదైతే ఉందో అది హృదయంలో లేకపోవటం వలన, నిర్జీవమైన విషయాలు ఉండటం వలన అక్కడే జీవితం, అక్కడే స్థితి. ఆ బురదలోనే పెరిగేటటువంటి జమ్ము ఇది. అది వేరుపరచబడట్లేదు. నీ భక్తి, నీ విశ్వాసము నువ్వెన్ని చేసినా కూడా ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఇంకా కూడా దేవునికి ఇష్టడుగా మార్చలేకపోతుంది. మనిషి జీవితంలో అక్కడే ఉన్నాయి, బలహీనతలు అక్కడే ఉన్నాయి, వ్యసనాలు అక్కడే ఉంది, పాపం అక్కడే ఉంది. కానీ మనిషి భక్తిపరుడిగా చలామణి అయిపోతున్నాడు. బైబిల్ పట్టుకుంటున్నాడు, వాక్యాన్ని చెప్తున్నాడు, వాక్యాన్ని వింటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మరొకటి ఎన్ని చేసినా కూడా నీ ఉనికి పట్టు అక్కడే ఉంటే ఈ గడ్డి ఆ బురదలోనే పెరగడానికి ఇష్టపడుతుందట. మానవ బుద్ధి ఎక్కడుందయ్యా అంటే, తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఆ పొట్టు తినడానికే ఇష్టపడతాడు. అయ్యా, నీకు తండ్రి ఇంత చక్కని భోజనం ఉంది, విలువైన ఆహారం ఉంది. ఈరోజు జీవాహారం మనకు నచ్చట్లేదు, ఆ టేస్ట్ పడట్లేదు. బైబిల్లో దావీదు అనే భక్తుడు ఉన్నాడు, ఆయన అంటున్నాడు కదా, అయ్యా నీ వాక్యము జుంటి తేనె దారల కంటే ఆ మాధుర్యాన్ని పట్టుకున్నాడు ఆయన. ఆ మాధుర్యాన్ని పట్టుకున్నప్పుడు ఈరోజు మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. మనకు నచ్చినవి ఏదైనా ఉంటే నిద్రాహారాలు, నిద్ర ఎగిరిపోద్ది, అలా కూర్చుంటాం. కానీ మనకు నిద్రపోయేటటువంటి బెస్ట్ జోన్ ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడే. అవునా కదా? బెస్ట్ టైం, నో డిస్టర్బెన్స్. ఒక గంట సేపు వాక్యం అంటే గంట సేపు మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. విన్నామనుకుంటారా, తలంచుకుందాం, పడుకుందాం. వాక్యం ఎడల నీకు ఆసక్తి ఉన్నట్లయితే, వాక్యం ఎడల నీకు ఆ మాధుర్యం ఉన్నట్లయితే ఆశ కలిగి ఉంటాం. పిల్లలు గమనించండి, యోబు బిల్దాదు గురించి మాట్లాడుతున్నాం. యోబు నాకు అనిపిస్తూ ఉంటుంది, యోబు గారి యొక్క జీవితంలో దేవుని సన్నిధిని ఆనందించటానికి ఈరోజు లోకంలో చాలామందికి దేవుని స్తుతించాలి అంటే కీర్తనకారుడు అంటారు, నీతిమంతులు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అంట. యోబు నీతిమంతుడు. ఎప్పుడు చెల్లించాడు కృతజ్ఞత? ఊజు దేశంలో సంపన్నుడిగా ఉన్నప్పుడు, మరలా ఒక రోగిష్టిగా ఉన్నప్పుడు, మరలా తిరిగి రెండింతల ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, ఈ సైకిల్లో దేవుని స్తుతించడం ఎప్పుడూ మానలేదు. మీరు ఒకసారి, నేను మీకు అర్థం అవ్వాలి అంటే, ఈరోజు మన దేశంలోనే అత్యున్నత సంపన్నుడు ఎవరు చెప్పండి? చెప్పాలి ఎవరైనా? ఎవరు? చాలామంది చెప్పారు అంబానీ అని.
అంబానీ గారి ఇంట్లో ఈ మధ్య పెళ్లి జరిగింది. మీకు తెలుసా, అంబానీ గారి ఇంట్లో ఒక నెల కరెంటు బిల్లు 60 లక్షల రూపాయలు. ఎంతండి? మీకు అర్థం కావాలంటే మీ ఇంట్లో కరెంటు బిల్లు ఎంతో చెప్పండి. చెప్పాలి, మీ ఇంట్లో కరెంటు బిల్లు ఎంతో? అంబానీ గారి ఇంట్లో కరెంటు బిల్లు నెలకే 60 లక్షలు. ఇంచుమించు ఒక 3-4 ఇళ్ళు కట్టేయచ్చు మనం, అవునా కాదా? ఈ మధ్య పెళ్లి చేశారు, ఒక 10 రోజులు 15 రోజులు అయింది. నేను చూసేవాడిని, ఈరోజు పెళ్లి కూతురు చీర 350 కోట్లు, రెండో రోజు పెళ్లి కూతురు చీర 600 కోట్లు, పెళ్లి కొడుకు చీర ఇదిగో 700 కోట్లు. ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు అలాంటి ఆయన ఊజు దేశంలో ఉన్నాడు. ఆయనే యోబు గారు. ఏమయ్యాడు తెలుసా ఆయన? ఇప్పుడు ఆయన ఆ మంటిలో కూర్చున్నాడు, బూడిద తల మీద పోసుకున్నాడు, వికారంగా ఉన్నాడు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. దేశంలో సంపన్నుడైన వాడు అంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు ఆ భయంకరమైన స్థితిలో దేవుని స్తుతించడం అవసరమా? భార్య చెప్తుంది. అన్నీ తీసేశారు, కానీ భార్య ఉంది. ఇంకా ఎందుకుందండి భార్య? ఎందుకు ఉంచారు చెప్పాలి. ఎందుకంటే అమ్మా నువ్వు ఉండాలి, నువ్వు ఎన్ని విమర్శించినా. యోబు మరలా పిల్లలు కనిపెట్టాలి. నువ్వు యోబుకి 2 ఆశీర్వాదం ఉండాలి అంటే నువ్వు ఉండాలి కదా. యోబుకు మరలా పోయిన దానికంటే 2 ఆశీర్వాదం ఇస్తాను కనుక నువ్వు ఉండాల్సిందే. ఉన్నాడు. భార్య అన్న మాటలకి కోపం రాలేదు. ఎందుకో తెలుసా? యోబు నీతిమంతుడు దేవుని స్తుతించడానికి. ఈరోజు చాలామందికి దేవుని స్తుతించాలి అంటే మేలు జరగాలంటారు, సాక్ష్యం ఉండాలంటారు, మరొకటి ఉండాలంటారు, 1,00,000 కారణాలు ఎదుగుతూ ఉంటారు. నీతిమంతుడు కారణం ఎతకడం, అవునా కదా? మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పనా? మీకు ఎప్పుడైనా బాగా మనసు బాధగా ఉందనుకుందాం, ఏదైనా సమస్యలో ఉన్నారు, మీకు బాగా ఇష్టమైన వ్యక్తి వచ్చారనుకోండి, ఎలా ఉంటుందో చెప్పండి? ఎంత బాధలో ఉన్నా ముఖంలో కొద్దిగా సంతోషం వస్తుందా లేదా? ఇప్పుడు నీకు తలపోటు వచ్చింది, జ్వరం వచ్చింది, మీకు ఎవరో వచ్చి అమ్మ దేవుని సన్నిధికి రా అన్నారనుకో, ముఖంలో ఎవరు రావాలి? చెప్పాలి. సంతోషం రాకపోతే నీతిమంతులు కాదు మీరు, అవునా కదా? నీతిమంతులు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఏం చేయాలట? అమ్మ దేవుని సన్నిధి అన్న వెంటనే ముఖంలో నవ్వు వచ్చేయాలి. అయ్యో జీవము గల దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి నేను సిద్ధపడుతున్నానని. మనకు ముందు జ్వరం కొద్దిగా ఉన్నది 102 పెరిగిపోతుంటుంది, అవునా కదా? దేవుని సన్నిధి అనేసరికి నాకు సమస్యలు వచ్చేసినాయి, నాకు జ్వరం వచ్చేసి నేను రాలేను. దావీదుకి కష్టం వచ్చిందట. కుమారుడు అబ్షాలోం తిరుగుబాటు చేసేసాడు. ఈయనతో ఉన్న వాళ్ళ కోటరీ అంతా కూడా అటు షిఫ్ట్ అయిపోయారు. ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు, ఎన్ని రకాలైనటువంటి చెడ్డ ఆలోచనలు చెప్తున్నారు. బాధ కలిగి ఉంది. అలాంటి చక్రవర్తి ఆ ఎండవేళ నెత్తిని గుడ్డేసుకుని పాదరక్ష లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడయ్యా? అతడు ఆరాధించు స్థలమునకు వెళ్తున్నాడు. అరణ్యంలో ఉందట. నీతిమంతుడు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి కష్టం, నష్టం, ఇరుకులు, ఇబ్బందులు ఏమీ ఉండవట. ఆయన స్తుతించటానికి ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని స్తుతించటానికి నీలో ఏ కారణము లేకుండా దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుని యందు ఆనందించాలి. ఈ బురద ఎప్పుడైతే ఉందో, ఈ పాపం ఎప్పుడైతే ఉందో, దేవుని సన్నిధిలో ఆనందించలేరు, దేవుని సన్నిధికి రాలేరు. వాక్యానికి సమయం లేదు, ప్రార్థనకి సమయం లేదు, ఆరాధనకు సమయం లేదు. కారణం ఏంటంటే ఇది బురదలో పెరిగినటువంటి చెంబు. ప్రియులారా గమనించండి. ఇక రెండవది మనం చూసినట్లయితే, రెండవది యోబు గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. కానీ ఇతర మొక్కలన్నిటికంటే వాడిపోవును. దేవుని మరిచి వారందరి గతి అట్లే ఉండును. చాలండి. ఇక్కడ మనం చూస్తే పరిస్థితి ఎలా ఉందయ్యా అన్నట్లయితే, మనిషి ఆత్మీయ జీవితంలో తన డెఫినేషన్స్ తనకున్నాయి. నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నాకున్న తలంత ఏదో నేను వినియోగిస్తున్నాను. కానీ విశ్వాసపు నిర్వచనాన్ని విశ్వాసమునకు కర్తయు అని చదువుకుంటాం. అంటే ఎవరైతే దాన్ని డిఫైన్ చేశారో
ఆయనే కమాండ్ కూడా ఇస్తారు కదా. ఇప్పుడు మన నీతి కాదు, ఇప్పుడు దేవుని నీతి మనలో అమలు అవ్వాలి. అలా కానప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనానికి వస్తే, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా, తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె ఎలాగండి, ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా. చాలండి, ఇక్కడ అంటున్నారు జమ్ము వలె. ఈ జమ్ము ఎక్కడ ఉంది? ఇది ఈ బురదలో ఉంది. జమ్ము వలె తల వంచుకుని, ఈరోజు చాలా మంది అలాంటి భక్తి చూపిస్తున్నారు, వేషధారణ కూడినటువంటి భక్తి. అయ్యా, ఈ బురదలో ఉన్నటువంటి జమ్ము ఏం చేస్తుంది? ఒకడు జమ్ము వలె తల వంచుకుని పైకి వేషధారణ, ఇలాంటి స్థితి నాకు ఇష్టమా? నేను అంగీకరిస్తానా? ఇందాక అనుకున్నాం, యెహోవా కన్నులు భూమి అందంతటా ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. అన్నీ స్పష్టంగా కనబడతాయి. మన భక్తి కనబడుతుంది, మన ఆత్మీయ జీవితం కనిపిస్తుంది, మన విశ్వాసము కనిపిస్తుంది. ఒకడు జమ్ము వలె తల వంచుకుని కూర్చుండుట నాకు ఇష్టమా? నువ్వు ఎలాంటి ఉపవాసం చేస్తున్నావు? నీ భక్తి ఎలాంటిది? నీ విశ్వాసం ఎలాంటిది? నీ ఆత్మీయమైనటువంటి అభ్యాసం ఎలాంటిది? బైబిల్ గ్రంథంలో 2 తెగలు ఉన్నాయి. మోయాబు తెగ ఒకటి, ఇశ్రాయేలు తెగ. చాలా తెగలు ఉన్నాయి, నేను చెప్పేవి 2. ఈ మోయాబు తెగ దాని యొక్క పుట్టుకే ఒక అక్రమమైన మార్గంలో వచ్చింది. ఈ తెగ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, వారు కూడా బలర్పించడం మొదలుపెట్టారు, వారు బలిపీఠాలు కట్టారు, వారు భక్తిని చేస్తున్నారు. కానీ ఆ భక్తి దేవునికి ఇష్టమైంది కాదు. వారు హృదయం అంతా ఇశ్రాయేలీయులను నశింప చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి కారణంతో ఉన్నారు. ఈరోజు నీ భక్తిలో, నీ హృదయములో ఈర్ష్య ఉంటే, నీ హృదయములో కపటం ఉంటే, నీ హృదయములో ద్వేషం ఉంటే, జమ్ము వలె తల వంచుకుంటే అది నాకు ఇష్టమా అనిపిస్తుంది. భక్తి విశ్వాస జీవితపు నమూనా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి, సద్బోధకుడా, నిత్యజీవం పొందటానికి నేనేం చేయాలయ్యా? నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచారం చేయొద్దు. అయ్యా, నా బాల్యం నుంచి నేను ఇవన్నీ చేస్తున్నాను. నీ పూర్ణ హృదయముతో చెప్పాలి. నీ తండ్రి యెహోవాను సేవించి, అంతటితో ఆగిపోలేదు, అక్కడితో ఆగిపోకు. నిన్ను వలే. దేనికండి ఆన్సరు? దేనికి ఆన్సర్ చెప్పాలి? పైన ఏమడిగాడు? నిత్య జీవానికి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అర్థమైందా? అయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే నేను పాటలు పాడితే సరిపోదా? నేను కానుకలు ఇస్తే సరిపోదా? నేను మరేదో చేస్తే సరిపోదా? ఉపవాసం ఉంటే సరిపోదా అంటే ఆయన అంటున్నాడు, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. ఇప్పుడు లోకంలో నేను చేసే భక్తి సరిపోదా నాయనా? నిన్ను వల్ల నీ పొరుగు అని కూడా ప్రేమించు. ఇట్స్ ఎ కమాండ్. దేవుని ఆజ్ఞ అంటున్నారు. అయ్యా, నా భక్తి నాకు వెక్కసమైపోయింది అనుకుంటున్నారు. అయ్యి బాబోయ్, నా భక్తి అంటేనండి, చాలామంది చెప్తూ ఉంటారు, నా భక్తి అంటే మామూలు భక్తి కాదండి. ఎలాంటి భక్తి? మోయాబీలు కూడా అలాగే అనుకున్నారు, మనసులో కపటం. రక్షణ పొందినా అదే అనిపిస్తూ ఉంటుంది. చాలామంది బాప్తిసం పొందాక పేరు మార్చమంటారు. అప్పుడు నేనంట, నీ పేరేంటో తెలిసాక నుంచి నువ్వు పురుషుడివి అయితే పరిశుద్ధుడివి, అదే నీ పేరు. స్త్రీవి అయితే నువ్వు పరిశుద్ధురాలువి. ఎందుకంటే ఇంతకు ముందు నీ పేరేంటో తెలుసా? పాపి. ఇప్పుడు ఏమయ్యాడు? పరిశుద్ధుడు. క్రొత్త పేరు అదే. బైబిల్లో సెలెక్టెడ్ నేమ్స్, మంచి పేరు చూసుకోవాలనుకుంటారు చాలామంది. ఆ పేరు కాదు, దేవుడిచ్చారు నీకు పరిశుద్ధుడు అనేటువంటి పేరు. ఆ పరిశుద్ధుడు అనేటువంటి పేరును మనం ధరించుకున్నాం. ప్రియులారా, గమనించండి. ఆ పరిశుద్ధుడు అనేటువంటి ఆ పేరుకు తగినటువంటి జీవితం కావాలి. లేకపోతే ఎలా ఉందయ్యా అన్నట్లయితే, మానవ జీవితాలు బాప్తిసం పొందాక కూడా కడగబడని స్థితి ఉంటే దాని అంగీకారమేనా? సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనంలో, సామెతల గ్రంథము
దృష్టికి ఆ. తాము శుద్ధులై ఆ. తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కడగబడని వారి తరము కలదు. ఎలాగటండి? కడగబడిన వారి తరము గలదట. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. చాలండి. కడగబడకపోతే ఎక్కడున్నాయట? కళ్ళు నెత్తుకొచ్చేసినాయట. ఇప్పుడు ప్రభు రాకడ సమీపం అయితే కళ్ళు నెత్తికి రాకూడదట. గమనించండి ప్రియులారా, కడగబడాలి. ఒకవేళ గనక అయ్యా ఇదిగో ఈ విధమైనటువంటి జమ్ముగడ్డి పోలిన జీవితం ఉంటే, అయ్యా నేను కడగబడాలి, నేను ప్రత్యేకింపబడాలి. గమనించండి, ఒకవేళ రక్షణ పొందినా, బాప్తీసం పొందినా, క్రైస్తవుడిగా చలామణి అవుతున్నా, ఇంకా పాపపు బురద అంటుకున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. రెండవది రెల్లుగడ్డిని గురించి మాట్లాడుతున్నారు. ప్రియులారా గమనించండి, రెల్లుగడ్డి ఇది ఎలాంటిదయ్యా అంటే, వాస్తవానికి ఇది నీటిలో పెరిగేది. ఇందాక పెరిగేది ఏంటండి? బురద. ఈ రెల్లుగడ్డి దేంట్లో పెరుగుతుందంటే నీటిలో పెరిగే మొక్క. నీరు వాక్యానికి సాదృశ్యమైనటువంటిది. ఈ వాక్యములో పెరిగేటటువంటి ఈ జీవితాలు ఎలాగుంటాయంటే, మీకు అర్థం అవ్వాలి అంటే, బైబిల్లో యోహాను గారు ఉన్నారు, బాప్తీసం ఇచ్చే యోహాను. ఈ బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ప్రభువారు ఈ భూమి మీదకి రావటానికంటే ముందు 6 నెలల ముందు పుట్టినవారు. ఈయన మెస్సయ్యను మార్గము సరళము చేసేవారు. ఈయన గొప్ప పరిచర్య చేసినవారు. ఒకానొక కాలం వచ్చింది, హేరోదు ఆయన తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసేశారు. చెరసాల్లో వేసి చంపడానికి అన్నీ కూడా సిద్ధమవుతున్నప్పుడు ఆయన ఒక కబురు పెట్టారు తన శిష్యుల్ని. అయ్యా రాబోవాడు నీవేనా? మీరు చెప్పట్లేదు. మేము మరొకరి కొరకు ఎదురు చూడాలా అన్నారు. ఎవరు డిక్లేర్ చేసింది? ఎవరో చెప్పాలి. లోక పాపములను మోసుకుని పోయి ఎవరన్నారు? ఎవరి గురించి అన్నారు? అంత కన్ఫర్మ్గా చెప్పిన ఆయన మళ్ళీ అడుగుతున్నారు, నువ్వేనా కాదా అని ఎందుకు అడుగుతున్నారు చెప్పండి. మళ్ళీ ఆయనే కబురు పెట్టారు, నువ్వేనా రావాల్సిన వాడు, ఇంకొకరు ఉన్నారా? మానవ జీవితాలు కొన్నిసార్లు భౌతికమైన కారణాలు ప్రభావితం చూపిస్తాయి. ఏలియాను మీరు చూడండి. ఏలియా యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు చాలామంది దైవజనుల్లో కూడా ఏలియా శారీరక విశ్రాంతి లేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, కామ్ డౌన్, నీకు రెస్ట్ అవసరం. పగలున్నంత వరకు పని చేయి, రెస్ట్ అవసరం. నీ శక్తికి మించిన ప్రయాణం చేయాలి అంటే కొన్నిసార్లు శరీరానికి రెస్ట్ అవసరం, మనసుకి రెస్ట్ అవసరం. అలా కాకపోతే అలసట పడిపోతాం. 2 వ్యక్తులు అడవిని నరికే పనిలో ఉన్నారు. వారు కట్టెలు తెచ్చుకుని ఊళ్ళో అమ్ముకుంటుంటే ఒకరోజు ఇద్దరు పోటీ పడ్డారు. ఒరే అబ్బాయి, మన ఇద్దరిలో ఈరోజు ఎవరు ఎక్కువ కట్టెలు నరుకుతారో చూద్దాం అన్నారు. సరే, డీల్ డన్. ఒక ఎత్తైన ప్రదేశం ఉంది, అవతలైనా యువతలైనా. ఈ నాన్ స్టాప్గా కొడుతున్నాడు. అవతల మనిషి గంటకి అరగంటకి ఆగిపోతుంటే నవ్వుకుంటున్నాడు, వాడి పని అయిపోయింది. ఈ నరుగుతున్నాడు నాన్ స్టాప్. సాయంత్రం 6 అయిపోయింది, పక్కన పడేశాడు. చూద్దాం, అటు వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నాడు. అవతలోడు ఆగుతూ కొడుతూ ఒకసారి వెళ్ళి చూసేసరికి యువతల మీద అవతలు ఎక్కువ ఉన్నాయి, కట్టెలు చాలా మాన్లు ఉన్నాయి. వీడు ఆశ్చర్యపోయాడు, నేను నాన్ స్టాప్గా నరికాను, వీడేమో ఆగి నరికాడు. వెళ్ళి అడిగాడు, రై నువ్వు మోసం చేసావు, చెప్పు ఏం చేసావు? నువ్వైనా కనీసం 100 సార్లు ఆగావు, కానీ నేను ఒక్కసారి ఆగలేదు. నాకన్నా ఎక్కువ కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? రే అన్నయ్య, నేను ఆగింది రెస్ట్కి కాదు, నా గొడ్డలి పదును పెట్టుకోవడానికి. నేను ఆగి పదును పెట్టుకుని ప్రతిసారి కుట్టేసరికి ఎక్కువ పుల్లలు. నువ్వు ఆ మొండి గొడ్డలతోనే కష్టపడ్డావు. ఈరోజు ప్రభువారు కూడా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా వారు ప్రార్థించుట మానలేదు. ఈరోజు మనకు కూడా దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపాలి. సరే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు యోహాను గారు
ప్రాణబనేటువంటి శారీరక అభద్రతతో ఉన్నారు. వ్యసనం ఏర్పడింది. ఇక్కడే ప్రతి క్రైస్తవుడు చూడాలి. అదే రెల్లుగడ్డి నీటిలోనే పెరుగుతుంది. రెల్లుగడ్డి నీటిలోనే పెరుగుతుంది. క్రైస్తవ జీవితాలు వాక్యము చేతే పోషింపబడతాయి, వాక్యము చేతే రక్షింపబడతాయి, వాక్యము చేతే బలపరచబడతాయి. శ్రమ వచ్చిన వెంటనే తొట్టిల్లిపోతూ ఉంటారు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఆపద వచ్చింది, భయం వచ్చింది, విశ్వాసంలో జారిపోతూ ఉంటారు. రెల్లుగడ్డి. వీరి యొక్క ఆత్మీయమైన పునాది వాక్యమే. యోహాను గారు వాక్యాన్ని ప్రకటించిన వారే, మెస్సయ్యను గురించి చెప్పిన వారే. కానీ ఇదే యోహాను గారికి మరణశిక్ష సమీపంగా ఉంది. అభద్రతా భావంతో, ఒక మాటలో చెప్పాలి అంటే వ్యసనపడిన మాటలు. రావాల్సిన వాడవు నీవేనా? ఏం జరుగుతుంది ఇక్కడ అడుగుతున్నా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. కుంటివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాడు. 7వ వచనం చదువునానా. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గూర్చి జన సమూహములతో ఇలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? ఏమి చూడడానికి వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లునా? వాక్యమే జీవితము, వాక్యమే ఆధారము, వాక్యమే విశ్వాసము. చాలా బలంగా చెప్పుకుంటాం. అయ్యా, వినుట క్రీస్తును గూర్చిన మాట. మన పేర్లే విశ్వాసులు, అవునా కాదా? మనకున్న పేరులో ఒక పేరేం పెట్టండి, విశ్వాసులు. మనకు లేనిదే అది, అవునా కాదా? మన పేర్లే విశ్వాసులు. గమనించాలి. ఇక్కడ ఏం చూడడానికి వెళ్ళారయ్యా? గాలికి కదులుచున్న రెల్లు. ఈ రెల్లు అటు ఇటు ఇటు ఇటు. పాస్టర్ గారు వాక్యం చెప్పినంతసేపు పళ్ళు బిగబట్టేసి పిడికిలు బిగించి ఆమేన్ ఆమేన్ అనుకోవటం, బయటికి వెళ్ళాక మళ్ళీ ఇంకో పాట. ఈ రెల్లు కదిలిపోయింది, స్థిరంగా లేదు. ఈ రెల్లు ఎలా ఉండాలి? గాలికి యాకోబు గారు అంటారు కదా, సముద్రపు తరంగం అట, ద్విమనస్కుడట, ఇలాగ లెగుతాడట, మళ్ళీ దబేలు పడిపోతాడట, కెరటం కదా, ఇలాగా లేచి పడిపోతూ ఉంటాడు. మీరేం చూడడానికి వెళ్ళారయ్యా? గాలికి కదులుచున్న రెల్లును చూడడానికి వెళ్తున్నారా? ఆత్మీయ జీవితాలు ఊరికే కదిలిపోతున్నాయా? ఈ నా మాట చెప్పుని చేయవాడు బండ మీద, లేదనుకోండి గాలివాన్ వచ్చేసరికి పడిపోతున్నాయి చాలా పునాదులు, ఆత్మీయ పునాదులు. చాలామంది గొప్పగా చెప్తూ ఉంటారు, ఒకప్పుడండి ఆయన చాలా భక్తిపరుడండి, దేవుని సన్నిధి వదిలేవాడు కాదండి. మరి ఇప్పుడేమొచ్చింది? ఇంతలో ఏమైంది? గాలికి రెల్లు కదిలిపోయింది. జాగ్రత్త. విశ్వాస జీవితం, ఇలాంటి జీవితాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తములో అన్నీ తెలిసిన వారే రెండు తలంపుల మధ్య ఊగుతూ ఉంటారు, అటు ఇటు అటు ఇటు, కాసేపు అటు కాసేపు ఇటు. లోకంలోకి వచ్చాక లోకంలో, దేవుని సన్నిధిలో డబుల్ యాక్షన్ చేస్తూ ఉంటారు మనోళ్ళు చాలామంది, అవునా కదా? ఇక్కడోళ్ళు అక్కడైనా గుర్తుపట్టడం కష్టం అవుతూ ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఏలి అడుగుతున్నాడు, అయ్యా ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య అటు ఇటు నిర్ణయించుకోండి, ఒక నిర్ణయానికి రండి, రెండు తలంపుల మధ్య ఊగిసలాడకండి. ప్రభువారు అంటున్నారు, ఏం చూడటానికి వెళ్ళారయ్యా? గాలికి ఊగుచున్న రెల్లును చూడటానికి వెళ్ళారా? గమనించండి. ఒకవేళ నీ జీవితంలో కూడా అయ్యా అటు ఇటు అటు ఇటు ఊగిపోతున్నావేమో, స్థిరంగా నిలబడు, ప్రభు కొరకు నిలబడు, వాక్యములో నిలబడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో అటు ఇటు కాకుండా ఆ మార్గంలో చక్కగా వెళ్ళాలట. అప్పుడు నీ మార్గములు వర్ధిల్లు చేసుకుందు, కుడికి కానీ ఎడముకు కానీ
తొట్టిల్లొద్దు, పోగొద్దు. విశ్వాస జీవితంలో స్థిరమైనటువంటి నిర్ణయంతో నువ్వు వెళ్ళినట్లయితే నీ జీవితము స్థిరమైనటువంటిదిగా ఉంటుంది. కనుక శోధనలు వచ్చినా మరేదొచ్చినా అపవాది ఏ విధమైనటువంటిది చూపించినా కూడా బలమైనటువంటి స్థితిలో ఉండే జీవితము కావాలి. అదే ఆత్మీయ జీవితం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవది యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. మూడోది ఏమిటండి? ఇతర మొక్కలు అనేటువంటిది మూడో ఉన్నదట. ఇక్కడ రెండు తలంపుల మధ్య నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఇతర మొక్కలు ఉన్నాయట. ఈ మొక్కలు ఎలాంటివి అయ్యా అన్నట్లయితే, ఈ మొక్కలు మనకి గోధుమలు, గురుగుల గురించి మనం చూస్తాం. ఇక్కడ ఇతర మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు పోషింపబడాలి. ఈ మొక్కలు బలమైనటువంటి స్థితిలో హెచ్చింపబడాలి. కానీ ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ మొక్కలన్నీ కూడా అదే గాలి, అదే వాసన. ఇదిగో గోధుమలకి ఇచ్చిందే గురుగులకి కూడా ఇచ్చారు, సమృద్ధే. కానీ ఒక తీర్పు దినం వస్తుందట. చేట ఆయన చేతిలో ఉంది. ఎక్కడ ఉందండి? చేట ఆయన చేతిలో ఉంది. కొన్ని తీసుకెళ్ళట ఆయన గాదిలో వేస్తాడు, కొన్ని తీసుకెళ్ళి నిప్పులు, అగ్నిలో వేస్తారట. కనుక ఈ మూడవది మనం చూసినట్లయితే, ఇది ఈ రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి వారిని సంరక్షించటానికే యేసు ప్రభు వారు సిలువేయబడ్డారు. యేసు ప్రభు వారు రక్తాన్ని చిందించారు. ఒక స్థిరమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండడానికే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువారైనటువంటి ప్రభువారు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ప్రభువారు అంటున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే ఏ మార్గంలో ఉండాలట? యేసయ్య మార్గంలో ఉండాలి. తలంపులు మారిపోకూడదు, విశ్వాసాలు మారిపోకూడదు, జీవితాలు మారిపోకూడదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ ఉపమానం కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉపమానంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక కష్టం వచ్చింది. దానియేలు గ్రంథంలో షద్రకు, మేషకు, అబేద్నెగోని తీసుకెళ్లారు. అయ్యా, మీ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాం, నిలబడతావా? నీ ప్రాణం కాపాడుకోవడానికి ఏమైనా చేస్తావా అని అంటే, లేదయ్యా, మా ప్రాణాలైనా విడిచిపెడతాం, ఏ స్థితిలోనైనా ఉంటాం మేము, కానీ ప్రభు కొరకే. అలాగున ఈ వచనంలో మనం చూసినప్పుడు ఈ విత్తనాల ఫలం అనేటువంటిది పొందటానికి నీ హృదయం అనేది దేనితో నింపబడుతుందో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక, నేను ముగిస్తాను ఈ మాట చెప్పి. హెబ్రీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. నిబంధన అని చెప్పుట చేత, క్షమించాలమ్మ, యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. దేవుని మరిచివారు అందరి గతి అట్లే ఉండును. ప్రియులారా గమనించాలి, ఇవి పక్క పొలానికి సంబంధించిన విత్తనాలు కాదు. ఇవి అదే పొలంలో ఉన్నాయి, అదే సంఘంలో ఉన్నాయి, అదే ఆత్మీయ ఆహారం, అదే వాక్యం. కానీ వేరు చేసే సమయం, పై వచనంలో అంటున్నారు కదా, అది కోయబడక ముందు బహుపచ్చగా ఉన్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. కనుక ప్రియులారా, కోయబడక మునుపు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. దేవుని వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే బలమైన వాక్యము చేత కోయబడిన తర్వాత నీ జీవితము స్థిరంగా ఉండాలి. నీ జీవితము బురద నుంచి వేరు చేయబడాలి. నీ జీవితము బలమైన ఆత్మీయ ఫలాలు ఫలించాలి. ఆ రీతిగా దేవుని కృపను బట్టి మన సొంత రక్షణను కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడే ప్రజలుగా, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారుగా, వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని కలిగి ఉన్నవారుగా ఆత్మీయ జీవితంలో ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, ముఖ్యంగా మరి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సంఘస్థులందరూ కూడా ఆ రీతి మాదిరికరమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని విన్నవారందరికీ కూడా అదే విషయాన్ని చెప్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మహోన్నత